ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ఆమోదం తెలిపారు. ఆబ్వియస్లీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ స్ట్రిక్ట్లీ ఫర్ ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్. యూపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పెద్దగా యూజ్ అవ్వదు. ఏపీపీఎస్సీకి మాత్రం కరెంట్ అఫైర్స్ అండ్ ఏపీ జాగ్రఫీలో ఈ టాపిక్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డీటెయిల్స్లోకి వెళ్తే యాక్చువల్లీ బైఫర్కేషన్ టైంకి సంయుక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు ఉండేవి. తర్వాత రాష్ట్ర విభజన అయ్యి తెలంగాణ సెపరేట్ అయిపోయిన తర్వాత ఏపీ 13 జిల్లాలతోనే మిగిలింది. ఆ తర్వాత 26 జనవరి 2022న అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ది ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ యాక్ట్ 1974లోని సెక్షన్ 3 క్లాజ్ 5 ఆధారంగా కొత్తగా 13 న్యూ డిస్ట్రిక్ట్స్ని ప్రపోజ్ చేసింది. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలని సూచనల్ని కన్సిడర్ చేసిన తర్వాత గవర్నమెంట్ 2022 ఏప్రిల్ 3న ఫైనల్ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. సో 4th ఏప్రిల్ 2022 నుంచి కొత్తగా ఏర్పడిన జిల్లాలు అమల్లోకి వచ్చాయి. ఈ డేట్స్ అండ్ యాక్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో యాజ్ ఆఫ్ టుడే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర అండ్ రాయలసీమ అనే 3 కల్చరల్ రీజియన్స్లో 26 డిస్ట్రిక్ట్స్ స్ప్రెడ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే జనాభా సంఖ్య, భౌగోళిక పరిస్థితుల్ని కన్సిడర్ చేసి సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం అంతరాలు లేని విధంగా మళ్లీ జిల్లాల పునర్విభజన చేయాలని డిసైడ్ అయింది. ఈ జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్లకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలని కన్సిడర్ చేసి ఈ విభజన కోసం ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయడానికి రీసెంట్గా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో 7 మంత్రులు సభ్యులుగా ఉన్నారు. వీళ్ళ నేమ్స్ మ్యాక్సిమం అడగకపోవచ్చు, జస్ట్ సేఫ్ సైడ్ పైపైన చూడండి. ఈ 7 మంత్రులు ఎవరంటే పొంగూరు నారాయణ, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్ యాదవ్. అన్ని సైడ్స్ నుంచి వచ్చిన అభ్యంతరాలని, సలహాలని అండ్ జియోగ్రాఫికల్ ఇంపాక్ట్స్ని బాగా స్టడీ చేసిన తర్వాత ఈ మంత్రుల కమిటీ గవర్నమెంట్కి తన రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. దీని మీద 2 days సీరియస్గా డిస్కషన్ జరిగిన తర్వాత ఇప్పుడు కొత్తగా 3 జిల్లాని ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ చేశారు. సో ఇప్పటి వరకు ఉన్న 26 జిల్లాలకి ఈ కొత్త 3 జిల్లాలు కలిస్తే ఏపీలో మొత్తం 29 జిల్లాలు అవుతాయి. ఇలా కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాలు ఏంటంటే మార్కాపురం, ప్రస్తుతం ఇది ప్రకాశం జిల్లాలో ఉంది. మదనపల్లె, ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉంది. పోలవరం, రంపచోడవరం కేంద్రంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాలు మార్కాపురం, మదనపల్లె అండ్ పోలవరం. ఈ 3 కొత్త జిల్లాలతో పాటు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేయడానికి సీఎం అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఆ రెవెన్యూ డివిజన్స్ ఏంటంటే నక్కపల్లి రెవెన్యూ డివిజన్, ఇది అనకాపల్లి జిల్లాలో ఉంటుంది. అద్దంకి రెవెన్యూ డివిజన్, ఇది ప్రకాశం జిల్లాలో ఉంటుంది. పీలేరు రెవెన్యూ డివిజన్, ఇది కొత్తగా ఏర్పాటు చేయబోయే మదనపల్లి జిల్లాలో ఉంటుంది. బనగానపల్లి రెవెన్యూ డివిజన్, ఇది నంద్యాల జిల్లాలో ఉంటుంది. మడకశిర రెవెన్యూ డివిజన్, ఇది సత్యసాయి జిల్లాలో ఉంటుంది. ఇకపోతే ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో కొన్ని చిన్న మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. లైక్ కొన్ని డిస్ట్రిక్ట్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ మారబోతున్నాయి అండ్ బార్డర్స్ చేంజ్ అవ్వబోతున్నాయి. కానీ ఇలాంటి మైనర్ డేటా కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అంత ఇంపార్టెంట్ కాదు. సో జస్ట్ పైన మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ వరకు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది.